గుడ్ మార్నింగ్ పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. ఇంతకుముందు కూడా గెస్టులు నార్కల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు వచ్చారు, మా కరెస్పాండెంట్స్ వచ్చారు. త్వరలో కూడా కొంతమంది గెస్టులు మినిస్టర్ గారు కూడా వాళ్ళకి అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ కొంచెం టైం తీసుకునైనా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు మినిస్టర్ గారు అండ్ కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే అంబర్పేట్ అండ్ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ ప్లానింగ్ వైస్ చైర్మన్. తర్వాత మా బ్రదర్ కూడా నరసింహారెడ్డి, మా బ్రదర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ. అనుకోకుండా అతనికి ఉప్పల్లో మ్యాచ్ నడుస్తుంది, టోటల్ అతని యొక్క ఆధ్వర్యంలో ప్రోగ్రాం నడుస్తుంది అక్కడ ఉప్పల్ మ్యాచ్ ఇది, కాబట్టి ట్రై చేస్తున్నాడు రావడానికి. అన్నయ్య ప్రోగ్రాం చూడాలని అతను కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి మ్యాక్సిమం రావచ్చు, వచ్చి మనకంతా విచ్ చేయడానికి కూడా ఉన్నారు గెస్టులు. అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మనం వాళ్ళను ఏ టైం అయినా వచ్చినా కూడా మనం సహకరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ మన నవ్య స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 2000లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. 25 years సిల్వర్ జూబ్లీ. కమాన్ బిగ్ క్లాప్స్ నాన్న. మన స్కూల్ మేము విద్యారంగంలో అడుగుపెట్టిన సందర్భం 25 years సిల్వర్ జూబ్లీ అయింది. మీ అందరి సహకారాలతో నవ్య స్కూల్, నిత్య స్కూల్ 15 years, గ్రాండ్ సక్సెస్ 15 years నిత్య స్కూల్. నవ్య స్కూల్లో 800 స్ట్రెంత్ ఉంది, నిత్య స్కూల్లో 450 అబోవ్, నియర్ 500 స్ట్రెంత్ ఉన్నది. మీ అందరి సహకారాలతో. ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ మనమంతా హైదరాబాదులో ఇక్కడున్న సిటీ వాతావరణంలో పిల్లలను అన్ని రకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మనం. ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాల వాళ్ళను ముందు తీసుకోవడానికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి పిల్లలను చదివించుకోవాలని చెప్పేసి తాపత్రయంతో ఉంటాము. కానీ బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నాయి. లాస్ట్కు పిల్లలు ఏమవుతున్నారు అనేది కూడా కష్టం అనిపిస్తుంది. స్ట్రెస్ వల్ల ఇట్లా తల్లిదండ్రులు ఇక్కడ స్కూల్లో స్పెషల్ క్లాసులు, ట్యూషన్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎడ్యుకేషన్ అనే వరకల్లా పిల్లల స్ట్రెస్తో కూడుకుంటుంది. అందరు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ర్యాంకర్సే కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. పేరెంట్స్ కోరుకోవడం తప్పు లేదు, కానీ మార్కులు కోరుకొని, ర్యాంకులు కోరుకొని పిల్లలను స్ట్రెస్ కోరుకోవద్దు. వాళ్ళు ఇష్టంగా చదువుకొని ఇష్టంగా రాణిస్తే మనం అందరం వాళ్ళను అప్రిషియేట్ చేస్తాము. కానీ సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. ఐఐటి స్టూడెంట్స్ చాలామంది మెడిసిన్, ఐఐటి గురించి కూడా థింక్ చేస్తుంటారు. ప్రతి పేరెంట్స్ హై ప్రొఫైల్ కావాలి మా పిల్లలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకుంటుంటారు. కానీ దాంతోపాటు వాళ్ళకు మిగతా సొసైటీ నాలెడ్జ్ కూడా నేర్పించాలి. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, జనరల్ యాక్టివిటీస్, సొసైటీ నాలెడ్జ్ నేర్పిస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, బాడీ మైండ్ స్ట్రాంగ్ ఉంటారు. లేకపోతే వాళ్ళు బాగా స్ట్రెస్ కూడా గురై హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఫెయిల్యూర్ కూడా నాదొక ఎగ్జాంపుల్. ఫెయిల్యూర్కు నేను ఫెయిల్యూర్ అయిపోయి కూడా ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యాను మీ అందరి కోఆపరేషన్తో. సైలెన్స్ మీరు వినాలి స్టూడెంట్స్, సైలెన్స్. నేను 9th క్లాస్ వరకు ఫస్ట్ ర్యాంక్, 10th కూడా ఫస్ట్ ర్యాంకరే. కానీ రిజల్ట్లో డిస్టర్బ్ అనిపించింది. 10th క్లాస్లో చాలా ఇబ్బంది పడ్డాను, లాస్ట్కి ఎక్కడికో వెళ్ళిపోయాను. లాస్ట్లో తర్వాత అప్పుడున్న నాదెండ్ల భాస్కరరావు పీరియడ్ 81 టైంలో 3 మార్క్స్ యాడ్ చేస్తే పాస్ అయ్యాను 10th క్లాస్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఫస్ట్ ర్యాంకర్, కానీ రిజల్ట్ తెలియదు అప్పుడున్న సిచ్యువేషన్. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో మంచి టాపర్ కాలేజీలో. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే,
ఫెయిల్ అయినవు తర్వాత ఇంకొకటి మార్కులు తక్కువ వచ్చని చెప్పి పిల్లల మీద ప్రెజర్ పెట్టొద్దని దయచేసి తల్లిదండ్రులు. వాళ్ళకందరు ప్రతి స్టూడెంట్కి స్పార్క్ ఉంటుంది. వాళ్ళకు ప్రతి దాంట్లో ఒకరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ను గుర్తించండి, సహకరించండి తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళండి, నేర్పించండి. చాలా అన్ని రకాలుగా ఉన్నాయి. పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. కాబట్టి తల్లిదండ్రులందరూ పిల్లల పట్ల ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్. హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. మనం ఏది ఇట్లా అనుకుంటే మొత్తం కంప్యూటర్లో డిజిటల్లో ప్రతిదీ నాలెడ్జ్ వచ్చేస్తుంది, తెలుస్తుంది పిల్లలకు. ఇంతకుముందుకు ప్రతి చిన్న డౌట్ వస్తే తెలుసుకోవాలంటే టీచర్ని అడిగేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. డిజిటల్లో గూగుల్లో చెక్ చేసుకోవచ్చు ఫోన్లో. తల్లిదండ్రులు చాలా పిల్లలకు ఫోన్ అడిక్ట్ చేస్తున్నారు. అసలు మొత్తం ఇట్లనే చూస్తూ ఉంటారు, ఫోన్ టోటల్ అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి భోజనం తినబెట్టాలన్నా ఫోన్ పెట్టాలి, వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఫోన్ పెట్టాలి. తల్లిదండ్రులు రిలాక్స్ కావాలంటే కొంచెం ఫోన్స్ అడిక్ట్ చేసేసి పిల్లలు ఏదైనా పార్కు ఏదైనా రిలాక్స్గా కొంచెం తీసుకెళ్ళి పిల్లలతో ఫ్రీగా ఉండండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి తల్లిదండ్రులు. పిల్లలతో ప్రేమగా మాట్లాడండి. లేకుంటే మా డాడీ ఎప్పుడు కోపడుతుంటాడు, మా మమ్మీ ఎప్పుడు కోపడుతుంటుంది అనే భయంతోనే ఉంటారు, మీతో ఏవి చెప్పలేకపోతుంటారు. ఇక్కడ స్కూల్లో టీచర్స్తో ఇబ్బంది, అక్కడ పేరెంట్స్ అనే వరకల్లా పిల్లలు కొంచెం సైకాలజీ ఫీలింగ్గా ఇబ్బంది పడుతుంటారు. దయచేసి తల్లిదండ్రులందరూ మీ పిల్లలను పోల్చకండి, వేరే పిల్లలతో పోల్చకండి. ఆ బాబు చూడు ఎలా చదువుతున్నాడు, అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నువ్వు ఏం చదవవు అని మాత్రం ఎప్పుడు కంపారిజన్ చేయకండి దయచేసి. ఇంకొక పేరెంట్స్కి అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా డాటర్ నవ్య కమ్నాను ఇక్కడ రండి. నవ్య, మా అమ్మాయి నవ్య అండ్ నమిత, నాకు ఇద్దరు డాటర్స్. అమ్మాయి సాఫ్ట్వేర్ చేశారు, హై ప్రొఫైల్. దాంట్ నుంచి చూసింది డాడీకి సపోర్టెడ్గా ఉందాము, దాన్ని బట్టి సాఫ్ట్వేర్ హై ప్యాకేజ్తో జాబ్ చేస్తూ ఉండి డాడీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకు మనం కూడా సపోర్ట్ చేయొద్దనే కాన్సెప్ట్తో నవ్య ముందుకు వచ్చేసింది. నిత్య నవ్య స్కూల్కు డైరెక్టర్గా అండ్ వైస్ ప్రిన్సిపల్గా ఉంటుంది. మీరందరూ మాకు ఎలా సహకరించారో మా నవ్య కూడా సహకరించవలసిందే కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న అప్డేట్స్ సబ్జెక్టు నాలెడ్జ్ వీళ్ళకుంది. మేము లాంగ్ టైంలో చదువుకుని వచ్చినాం కాబట్టి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వాల్యూస్ కరికులమ్స్ మొత్తం నవ్య ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ కూడా ఇన్నోవేటివ్ మెథడ్లో క్రీడో ల్యాబ్ పెట్టుకోవడము అండ్ డిజిటల్ ల్యాబ్స్ పెట్టుకోవడము. ఫర్దర్లో మీ అందరి సహకారంతో ఎడ్యుకేషన్ ఒక బ్రాండెడ్ నవ్య నిత్య స్కూల్లో కూడా ఒక ఎడ్యుకేషన్ బ్రాండెడ్గా నెలకొల్పబోతున్నాం. మీరందరూ సహాయ సహకారాలు అందించండి. ఆల్రెడీ కొత్త బిల్డింగ్ కూడా మీ అందరికీ చెప్పాను, మాట ఇచ్చాను. న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాను, గుడ్ అకామిడేషన్ ఇచ్చాము. తర్వాత ఫర్దర్లో కూడా మేమంతా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. అలానే నవ్యకుడు మీరందరూ సహకరించవలసిందిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ పేరెంట్స్.